మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. తులారాశి వారికి ఈ జూన్ నెలలో ప్రాణాలు పోయే సంఘటనలు జరుగుతాయి. ముందుగానే చెప్తూ ఉన్నాం, జాగ్రత్త పడండి. మరి తులారాశి వారు ఈ జూన్ నెలలో ఎలాంటి సంఘటనలు ఎదుర్కోబోతూ ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే తులారాశి వారికి ఈ నెల శుభ ఫలితాలు కలుగుతాయో అశుభ ఫలితాలు కలుగుతాయో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే జూన్ నెలలో తులారాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. జూన్ 15న రవిగ్రహం మిథున రాశిలోనికి సంచారం చేయనున్నది. జూన్ 14న బుధుడు మిథునంలోనికి, ఆ తర్వాత జూన్ 29న కర్కాటంలోనికి తన సంచారాన్ని మార్చుకొనున్నాడు. జూన్ 1న కుజుడు మేషంలో సంచారం చేయనున్నాడు. జూన్ 12న శుక్రుడు మిథునంలోనికి సంచారం చేయనున్నాడు. గురువు వృషభంలో, శని కుంభంలో, రాహుకేతువులు మీనంలో సంచారం చేయనున్నారు. ఈ గ్రహాల సంచారం వల్ల తులారాశి వారికి ఈ జూన్ నెలలో ఎలా ఉంటుందో చూద్దాము. రాశి చక్రంలో తులారాశి 7వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. తులారాశి వారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపకాలలో బాగా రాణిస్తూ ఉంటారు. తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. తులారాశి వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిర ఆస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టము కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు. కూతురికి మాత్రము అన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుంది. తులారాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. తులారాశి వారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేస్తారు. అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోనికి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది. తులారాశి వారికి ఈ నెల ప్రథమార్థంలో చాలా ఇబ్బందులు కలుగుతాయి. శారీరక గాయాలు అయ్యే అవకాశం కూడా ఉంది. ఏదో ఒక విధంగా గాయాలు అవుతాయి. ఈ నెల ద్వితీయార్థం అంటే 15వ తేదీ తర్వాత చాలా బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ జూన్ నెలలో తులారాశికి చెందిన వారు ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే 15వ తేదీ తర్వాతే వాటిని ప్రారంభించండి. జాబ్స్ ట్రై చేసేవారు, మనీ ఇన్వెస్ట్మెంట్ చేసుకునేవారు, కొత్త ప్రాంతాలలో వ్యాపారం ప్రారంభించాలని అనుకునేవారు, ఆగిపోయిన పనులు ప్రారంభించాలని అనుకునేవారు ఈ నెల 15వ తేదీ తర్వాతనే ప్రారంభించండి. అలాగే కాంట్రాక్ట్స్పై సైన్ చేయటం వంటివి ఏమైనా ఉన్నా అవి కూడా ఈ నెల ద్వితీయార్థంలోనే ఆ పనులను చూడండి. ఎందుకంటే ఈ నెల ప్రథమార్థంలో గ్రహాలు మీకు అంతగా అనుకూలంగా ఏమీ లేవు. దీని కారణంగా మీరు చాలా వరకు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పుడు కేసుపై మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. స్థలాలు, భూములు ఈ నెలలో అస్సలు కొనకండి. వాహనాలు కూడా కొనకండి. మీరు ఏదైనా డాక్యుమెంట్పై సంతకం పెట్టే ముందు బాగా ఆ డాక్యుమెంట్ని పరిశీలించండి. తెలియని నెంబర్లకు డబ్బును అస్సలు ట్రాన్స్ఫర్ చేయకండి. ఆర్థిక లావాదేవీల విషయాల్లో, ఆస్తుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రాణాలు పోతాయి. ఈ నెల మీరు మధ్య వ్యక్తిగా అస్సలు వ్యవహరించకండి. గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తులారాశి వారు ఈ నెల ప్రథమార్థం జాగ్రత్తగా ఉంటే చాలు. ద్వితీయార్థం అద్భుతంగా ఉంటుంది. ద్వితీయార్థంలో అంటే జూన్ 15వ తర్వాత మీ మాటకు తిరుగుండదు, ఎదురుండదు. అన్ని రంగాల వారికి యోగమే. జాబ్స్ మారాలి అనుకునేవారు జూన్ 15 తర్వాత మారవచ్చు. ఈ నెల చాలా వరకు మీకు కష్టతరంగానే ఉండబోతుంది. తులారాశి వారు ఈ నెల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తులారాశి వారికి ఈ నెలలో లాభాల కన్నా ఎక్కువగా నష్టాలే ఉన్నాయి. అందులో ఎక్కువగా ఆరోగ్య నష్టం కలుగుతుంది మరియు ఆర్థిక నష్టం కలుగుతుంది.
కాబట్టి తులారాశి వారికి చెందిన వారు ఈ నెలలో ఎక్కువగా ఆరోగ్యం విషయంలో మరియు డబ్బు విషయంలో ఎక్కువ జాగ్రత్తలను తీసుకోవాలి. అనవసర ఖర్చులు నష్టాలను కలిగిస్తాయి. అలాగే ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో డబ్బు సాయం చేస్తాం అని మాట ఇవ్వకండి ఈ నెలలో. ఎందుకంటే ఈ నెలలో మీరు డబ్బును చాలా సులువుగా పోగొట్టుకుంటారు కాబట్టి ఇతరులకు డబ్బు ఇవ్వటం తీసుకోవటం చేయకండి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఎవరికి పడితే వారికి ఆన్లైన్లో మనీ ట్రాన్స్ఫర్ చేయకండి. అలాగే వ్యాపారం చేసేవారు కొత్తగా వ్యాపారం చేయాలి అనుకునే వారికి ఈ నెలంతా అనుకూలంగా ఉండదు. పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టపోతారు. ఇంకా డబ్బు విషయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో గొడవలు పడే అవకాశం ఉంది. డబ్బు విలువను తెలుసుకొని ఖర్చు చేస్తే చాలా మంచిది. అనవసర పెట్టుబడులను పెట్టకుండా జాగ్రత్త పడండి. ఎక్కువగా చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈ నెలలో కోపావేశాలను తగ్గించుకుంటే ఈ నెల సాఫీగా సాగిపోతుంది. లేదంటే గొడవలుగా ఈ నెలంతా సాగుతుంది. దీనితో మీ మానసిక ప్రశాంతత కరువవుతుంది. తులారాశి వారిపై ఈ నెలలో ఇతరులు కుట్రలు చేసే అవకాశం ఉంది. మిమ్మల్ని దెబ్బతీయడానికి ఇతరులు బాగా ఆసక్తితో ఉంటారు. మిమ్మల్ని నిందలు పాలు చేయడానికి ప్రయత్నాలు జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తితోటి మీరు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయటం ఎంతైనా మంచిది. తులారాశి వారు ఈ నెలలో వస్తువులను అంటే బంగారం, వెండి వంటి ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాటిని ధరించకండి. బంగారం, వెండి వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. డాక్యుమెంట్స్ విషయంలో, తాళాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా తులారాశి వారికి ఈ నెలలో విపరీతమైన ఖర్చులు, మానసిక వ్యధ, టెన్షన్స్, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ ఇబ్బందులు, అవమాన పరిణామాలు కనబడుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో ఆచితూచి నిర్ణయాలను తీసుకోండి. ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు వస్తాయి. ఆరోగ్య విషయంలో బాగా శ్రద్ధ వహించాలి. కొత్త వ్యక్తులతో పరిచయం అంత మంచిది కాదు. బిజినెస్ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ ఇతరులను కలిసినప్పుడు వారితో జాగ్రత్తగా వ్యవహరించండి. వారితో జాగ్రత్తగా మాట్లాడండి. ఇక ఈ నెలలో తులారాశి వారి దాంపత్య జీవితం విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య అనుకోని వివాదాలు జరుగుతూ ఉంటాయి. తగాదాలు వచ్చే అవకాశం కూడా ఉంది. భార్యాభర్తలు మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండండి. అనవసర గొడవలు పెద్దవి అయి అవి పెద్ద సమస్యలుగా మారుతాయి. మీ వల్ల పిల్లలు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రేమికులు కూడా ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర గొడవల వల్ల విడిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇతరుల విషయంలో అతిగా జోక్యం చేసుకోకపోవటం ఎంతైనా మంచిది. ఎవరితో గొడవలకు వెళ్ళకండి. జైలుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కువ మీ పనిపై శ్రద్ధ వహించండి. ఇల్లు, స్థలాలు అమ్మడానికి, కొనడానికి ఇది తగిన సమయం కాదు. ప్రయాణాల వల్ల కొంత కలిసి వస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనం వంటివి చేసే అవకాశం కూడా ఉంది. అయితే తులారాశి వారికి ఈ నెలంతా బాగోలేదా అంటే మరీ అంతగా ఏమీ కాదు. మీ వల్ల, మీ మాటల వల్ల ఇతరులు లబ్ధి పొందుతారు. మీరు ఇచ్చే సలహాల వల్ల ఇతరులు బాగా లబ్ధి పొందుతారు. దీని కారణంగా మీకు భవిష్యత్తులో మంచి గుర్తింపు వస్తుంది. జూన్ 15 తర్వాత పెట్టుబడులు పెడితే లాభాలు పొందుతారు. జాబ్ కోసం ట్రై చేస్తే జాబ్ లభిస్తుంది. దూర ప్రయాణాలు కూడా జూన్ 15 తర్వాత చేస్తే మంచిది. ఎలాంటి ప్రమాదం జరగదు. తులారాశి వారు ఈ నెల మత్తు పదార్థాలకు, బెట్టింగ్ గేమ్స్కు చాలా దూరంగా ఉండాలి. మీరు మీ కెరియర్ బాగుండాలని కోరుకున్నట్లు అయితే వీటికి దూరంగా ఉండండి. లేదంటే భవిష్యత్తులో చాలా సమస్యలను ఎదుర్కొంటారు. మీ రాశిలో 6వ ఇంటిలో రాహువు, 7వ ఇంటిలో కుజుడు, 5వ ఇంటిలో శని మరియు 8వ ఇంట్లో బుధ, గురు, సూర్య, శుక్రుడు ఉన్నారు. ఈ గ్రహాలు మీపై ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉంది. ఈ గ్రహాల వల్ల మీరు చాలా రకాల సవాళ్లను ఎదుర్కొంటారు. విద్యార్థులు మరియు ఉద్యోగాలు చేసేవారు ఫ్యూచర్ కోసం బాగా కష్టపడాలి. మీరు క్రమశిక్షణతో ఉండాలి. మంచి మైండ్ సెట్తో ఉండి అందరికీ సహాయం చేస్తే చివరిలో మీకు కూడా ఏదో ఒక రూపంలో అదృష్టం కలిసి వస్తుంది. ఎవరో ఒకరు మీకు సహాయం చేయడానికి వస్తారు. మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు, గురు, బుధ, సూర్య గ్రహాలతో ఇంటిలో ఉండటం వల్ల మీ ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. ఆరోగ్యపరంగా బాగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నేత్ర, శిరో, ఉష్ణ, జ్వర పీడలు ఇబ్బంది పెడతాయి. వీటి వల్ల ప్రాణాలకు ప్రమాదం వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. సమయానికి తినండి. తగినంత రెస్ట్ తీసుకోండి.
మీకు ప్రాణాలపై ఆశ ఉంటే ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఇక ఈ నెల మీరు సమస్యలను ఎదిరించడానికి, ప్రమాదాల నుండి బయటపడడానికి కాలభైరవుణ్ణి పూజించండి. ఆదివారాలు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ కాలభైరవ విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి గారెల మాలను వేయండి. లేదా ప్రతి ఆదివారం కుక్కలకు మినుములతో చేసిన ఏదో ఒక ఆహారాన్ని పెట్టండి. ప్రతిరోజు కాలభైరవ అష్టకం వినటం, చదవటం చేయండి. మంచి జరుగుతుంది. ఈ పరిహారాలను పాటిస్తే ఈ నెల జరిగే ప్రమాదాల నుండి బయటపడగలుగుతారు. ఇక ఈ నెల మీకు ప్రథమార్థం బాగోలేదు అనుకున్నాం కదా. ప్రథమార్థంలో అంటే నెల ప్రారంభంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యంపై ఎలాంటి నిర్లక్ష్యం వహించకండి. తులారాశికి చెందిన వారందరూ కూడా ఈ జూన్ నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.